బ్యాక్ టు న్యూస్. ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. మద్యం కుంభకోణం కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చివరెడ్డి భాస్కర్ రెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనతో పాటు సజ్జల శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ నాయుడుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. లిక్కర్ కేసులో మరో 2 నిందితుల బెయిల్ పిటిషన్లను కొట్టేసింది. మద్యం కుంభకోణంలో చివరెడ్డి పాత్ర ఉందంటూ 2025 జూన్ 17న సిటీ అధికారులు బెంగళూరులో ఆయన్ను అరెస్టు చేశారు. 226 రోజుల తర్వాత చెవిరెడ్డికి ఊరట లభించింది. టపాసులు కాల్చి ఆయన అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ఇక చంద్రబాబు ఎప్పుడూ ముఖ్యమంత్రి అయినా తనకు అరెస్టులు తప్పటం లేదని చెవిరెడ్డి విమర్శించారు. కేసులకు, జైళ్లకు, అవమానాలకు భయపడను అన్నారాయన. చంద్రబాబు నాయుడు గారు పుట్టినటువంటి ఊరి నుంచి రాజకీయాల్లో రాజశేఖర్ గారి కుటుంబం వల్ల ఎదిగారు. తన ఊరు నుంచి ఎదిగాను కాబట్టి తట్టుకోలేక 2014 నుంచి 19 వరకు తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని రాజకీయాలు 72 కేసులు, అన్ని జైలు తిప్పారు, అన్ని సబ్ జైల్స్. ఇప్పుడు ఒకేసారి 230 రోజులు జైల్లో పెట్టారు. 8 నెలల పాటు జైల్లో పెట్టారు. చంద్రబాబు గారు మరలా ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి మరలా జైల్లో పెట్టారు. నా ఒక్కరితో వదిలారంటే నా ఒక్కరితో వదల. ఈసారి జగనన్న మా లీడర్ జగనన్న నా కొడుకుని చంద్రబాబు సొంత ఊరికి మా పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్టాడు. నా కొడుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ